నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మరొకసారి మన ఊరు అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి, ఎన్నికలకు ముందు వారు ఇచ్చిన హామీల గురించి ఎప్పటికప్పుడు మీకుండబడిన హక్కులను ఈ ప్రభుత్వం కాల రాస్తా ఉంటే మీ హక్కులను పరిరక్షించేదానికి, మీ సంక్షేమాన్ని మీకు అందించేదానికి, ఈ ఊరిని అభివృద్ధి పాటలు తీసుకుపోయేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రొద్దుటూరు నియోజకవర్గం నిరంతరం శ్రమిస్తానే ఉంది, పోరాటం చేస్తానే ఉన్నాం. అన్నిటికంటే ప్రధానమైంది నేను ఎప్పుడు చెప్తా ఉంటా, సంక్షేమానికంటే, అభివృద్ధి కంటే సుపరిపాలన అనే పదానికి అర్థం శాంతియుతమైన వాతావరణం. సుపరిపాలన అనే పదానికి అర్థం సంక్షేమం ఒకటి కాదు, అభివృద్ధి ఒకటి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా శాంతి భద్రతలతో ఆనందంగా ప్రశాంతంగా జీవించగలిగినప్పుడు, ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమం అందినప్పుడు, ప్రతి నియోజకవర్గము మౌలిక వసతులతో అభివృద్ధి బాటలో ముందుకు పోయినప్పుడే సుపరిపాలన అంటారు. అది ఈ ప్రభుత్వంలో 2 సంవత్సరాలైనా కనుసూపు మేరలో కనిపించడంలే. ఈ ప్రభుత్వంలో సుపరిపాలన అనే పదానికి అర్థం కనుసూపు మేరలో కనపడడంలే. పేదవారికి అందాల్సినటువంటి సంక్షేమం అందలే, ఏ నియోజకవర్గం కూడా అభివృద్ధి పదంలోకి ముందుకు పోవడంలే, మౌలికమైన వసతులకు కూడా అరకొరకగా నోచుకునే పరిస్థితి, ఆడవారి యొక్క మానాలకు ప్రాణాలకు భద్రత లేదు. అంటే ఈ రాష్ట్రంలో సుపరిపాలన అనే పదాన్ని ఈ రాష్ట్ర డిక్షనరీలోంచి తీసేయాలి చంద్రబాబు నాయుడు గారు. ఇది మేము నిరంతరం కొట్లాడుతున్నాం. ఇక మన ఊరి గురించి నా బాధ ఏంటంటే, ఒకవేళ సంక్షేమాన్ని మీరు అందించకపోతే మా తిప్పలు మేము పడతాం. ప్రజల తిప్పలు ప్రజలు పడతారు. ఎవరి కష్టం వానికి తప్పదు. మగ్గం నేసే అన్న మగ్గం నేస్తాడు, దుక్కి బట్టి దున్నే అన్న రైతన్న వ్యవసాయమే చేస్తాడు, అమాలి పని చేసే అన్న అమాలి పని చేస్తాడు, ఆటో దోలి అన్న ఆటో దోలుతాడు, గుడలంగట్లో గుమస్తా పని చేసే అన్న గుమస్తా పని చేస్తాడు. 4 ఇళ్లలో పాచి పనులు చేసుకుని తన కుటుంబాన్ని పోషించుకునే చెల్లెలు 4 ఇళ్లలో కసువుల్లోకి బోగులు దోమైనా సరే తన పిల్లలు పర్వాలే. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా అది మీ యొక్క విచక్షణ జ్ఞానానికి అంటాము, లేకుంటే మీరు మాట ఇచ్చి మాట తప్పినారంటాము, మా ఓటుతో అధికారంలోకి వచ్చి మాకు మోసం చేసి ముందుకు వచ్చినారంటాము. ఏదన్నా కానీ మీరు ఇచ్చినా ఇకపోయినా మా బాధ మేము పడతాం. అభివృద్ధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మీరు ముందుకు తీసుకుపోలేకపోతున్నారు. మేము తెచ్చిన బస్ స్టాండ్ ఎప్పుడు పూర్తి చేసి ఉదిరి ఓపెన్ చేయలేకున్నారు. 50 కోట్లలో 20 కోట్లు 25 కోట్లు పని చేసిన మార్కెట్ ని మీరు ముందుకు తీసుకుపోలేకున్నారు. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీని ముందుకు తీసుకుపోలేకున్నారు. కాలువల ఆధునీకరణను ముందుకు తీసుకుపోలే, పైపు లైన్ ముందుకు తీసుకుపోలే, గవర్నమెంట్ హాస్పిటల్ పనులు ముందుకు తీసుకుపోలే, ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీ పనులు ముందుకు తీసుకుపోలే. ఏ పనులు కూడా మేము తెచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోలే. అయినా పర్వాలే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో 3 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత 100కు 100% ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి గతంలో మేమేమైతే తెచ్చినామో అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటినీ పూర్తి చేస్తాం. ఇంకా ఆనాటికి చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను తప్పిట్లతో పూర్తి చేస్తాం. ఈ రోజు సంక్షేమ పథకాలతో మీరు ఏం మోసం చేసినారో 1కి 2 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ సంక్షేమ పథకాల వెల్లువ ఈ నియోజకవర్గంలో మొదలుకుంటే ఇచ్చాపురం వరకు ప్రతి మహిళ ఇంట్లోకి సంక్షేమ పథకాలు నడుచుకుంటూ పోతాయి. ప్రతి మహిళ ముఖంలోనూ చిరునవ్వును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడగలుగుతుంది. అది పర్వాలే, తట్టుకుంటాం. ఇక మేము తట్టుకోలేనిది, మాకు నొప్పి కలిగించేది, మాకు బాధ కలిగించేది, మీ నుంచి మేము ఆశించేది ఏంటంటే శాంతి భద్రతలు. ఇది ఎప్పుడో జగన్ వచ్చినప్పుడు ఇస్తాడులే అనేది కాదు ప్రజలారా. ఇది ఎప్పుడో ఇంకొక ముఖ్యమంత్రి వస్తే ఇస్తాడు అనేది కాదు. ఎప్పుడో ఒక రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చినాడు అనేది కాదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడైనా రావాలా, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడైనా రావాలా, జగన్ ఉన్నప్పుడైనా దొరకాలా, జగన్ తర్వాత చంద్రబాబు నాయుడు కూటమి ఇచ్చినా దొరకాల. అంటే 24x7 365 రోజులు 24 గంటలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మనందరికీ లభ్యం కావాలా. ఇది ఎప్పుడు జగన్ వచ్చినా అందించేది కాదు. అది లభ్యం కాలేదు అనే దానికే నా బాధ. ఈ రాష్ట్రంలో జరిగిన అనేక ఆడపిల్లల పైన అఘాయిత్యాలు కావచ్చు, మానభంగాలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన దాడులు, హత్యలు ఒకటేమిటి. ఈ నేపథ్యంలో గడిచిన ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం ఏ మేరకు శాంతియుతంగా ఉంది అని చూస్తే ఒకసారి ప్రజల్ని చూడమని గమనించమని కోరుతా ఉన్నా నేను. ఈ 2 సంవత్సరాల కాలంలో నిన్నలేమన్నా 1 నెల గాలే, 20 రోజులు గాలే, ప్రొద్దుటూరు పేరు ఏడ చూసినా టీవీలలో మారిమోగిపోయాయి. కారణం రాళ్లతో దాడులు. పూలతో కొత్తగా పెళ్లైన తర్వాత మొగుడు పెళ్ళానికి పూల చెండులు ఆట ఆడించినట్టు రాళ్లతో దాడులు చేసుకున్నారు. రాళ్లతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2 నాయకులు. దానికంటే ముందు గోపవరం ఉప సర్పంచ్ ఎన్నికల్లో పెద్ద పెద్ద బండరాళ్లతో మా పైన దాడి చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన, మా జీపుల పైన దాడి చేసింది. ఇప్పుడు మళ్ళా ప్రవీణ్ ఇంటి మీదకి దాడి చేసే ప్రయత్నంలో పోయే ప్రయత్నంలో తాత్కాలిక కూరగాయల మార్కెట్ దగ్గర మీరు ఇంటి మీదకి పోతే వాళ్ళు రుగ్గున్నారు. అది ముగిసి 15 రోజులు కాలే, అంతలేకే మళ్ళా ఒక లేఖ, ప్రేమ లేఖ రాసినాడు. ఎవరు రాసినారు మరి చెప్పాలా, పోలీసు వాళ్ళే చెప్పాలా. నిన్ను చంపుతామని చెప్పి బెదిరిస్తూ ప్రేమ లేఖ. ఈ లేఖ ఎవరికి రాసినారంటే పర్లపాడులో చంద్ర అని ఒక అబ్బాయి,
పర్లపాడులో చంద్ర ఆర్టీఏ యాక్ట్ పెట్టినాడు ఆ పిల్లోడు. శనిగల కొనుగోలులో మార్కెట్ యార్డ్ జరుగుతున్న అవకతవకలు, విపరీతమైనటువంటి అవినీతికి సంబంధించి ఆర్టీఏ యాక్ట్ ద్వారా నాకు సమాచారాన్ని ఇయ్యండి లేఖ పెట్టినాడు. ఎవరు? పర్లపాడులో చంద్ర అనే పిల్లోడు. ఆ పిల్లోడికి రాసినారు ఈ ప్రేమ లేఖ. ప్రవీణ్ కో ప్రేమ లేఖ రాసినారు, ఈ పిల్లోనికో ప్రేమ లేఖ రాసినారు నిన్ను చంపుతామని. నేను అడుగుతా ఉన్నా పోలీస్ అధికారులను, ప్రజలను కూడా గమనించమని కోరుతా ఉన్నా. వీళ్ళిద్దరూ బాహాటంగా పట్టపగులే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూరగాయల మార్కెట్ దగ్గర, అంటే కొన్ని వందల మంది ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన ప్రజలు కూరగాయల కోసం వచ్చే చోట మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఆడవాళ్లు, పురుషులు, రకరకాలు ఊరంతా అడిగి వస్తుంది, కొన్ని వందల మంది. అట్లాంటి చోట పట్టపగలే బహిరంగంగా అటుపక్క వందల మంది, ఇటుపక్క కొన్ని వందల మంది కలిసి పెద్ద పెద్ద రాళ్లతో దాడులు చేసుకుంటా ఉంటే ప్రజలకు అసౌకర్యం మాట దేవుడు ఎరుగు. ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడితే తగలకూడని వ్యక్తికి తగలకూడని చోట రాయి తగిలి మరణిస్తే వారి భార్యకు, పిల్లలకు సమాధానం ఎవరు చెప్తారు? ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తారా? పోలీసులు చెప్తారా? దాడి చేసుకునే దానికి పోలీసులు నేను తప్పుపట్టలే. దాడి చేసుకునేది పోలీసులకు ముందస్తు తెలియదు. కానీ ఎస్ఎస్ మాల్ దగ్గరికి ప్రవీణ్ కుమార్ రెడ్డి పోయిన తర్వాత కొండారెడ్డి వాళ్ళు దాడి చేస్తారని తెలుసుకున్న పోలీసులు ప్రవీణ్ కుమార్ రెడ్డిని ఇంటికి తీసుకుపోయే ప్రయత్నం చేసినారు. ఆ తర్వాత దాడి జరిగింది. అంతవరకు నేను మిమ్మల్ని తప్పు పెట్టను. బహిరంగంగా రాళ్లు రువ్వుకునే తర్వాత ఇరు వర్గాల పైన పోలీసులు కేసు నమోదు చేసినారా అని అడిగితే అక్కడ నేను తప్పు పడతాను. పోలీసులు వరదరాజిరెడ్డి వర్గం పైన మీరు పోలీసు కేసు పెట్టకపోయి దాడి చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, ఆత్మరక్షణ కోసం రాళ్ళు వేసుకున్నటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి మీద కేసు పెట్టకపోయి ఇద్దరి మీద కేసు పెట్టాలి కదా. ఇద్దరిని వీడియోలలో చూసి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి నిలబెట్టి ఇదిగో వీడియోలో చూసినా మీరందరూ రాళ్ళు వేసినారని చెప్పి వారికి పోలీసులు వారిదైన శైలిలో కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా. కౌన్సిలింగ్ ఇవ్వలే. కనీసం పోలీస్ స్టేషన్ కూడా పిలిపించకపోవడం, కౌన్సిలింగ్ ప్రయత్నించకపోవడం, వాళ్ళ మీద స్టేట్మెంట్ ఒక కేసు నమోదు చేసే మాట దేవుడు ఎరుగు. 164 స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయలే. ఇదిగో మళ్ళీ దాడులు చేసుకుంటే మా మీద పోలీస్ కేసులు పెట్టండి, మేము బయట వెళ్తామని చెప్పి ఆ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయలే. ఇంత యథేచ్ఛగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులని చెప్పి, కార్యకర్తలని చెప్పి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వాళ్ళు ప్రవర్తించినా పోలీసులు చర్య తీసుకోకపోతే దాని ఫలితమే ఈ ప్రేమలేఖ ప్రజలారా. దాని ఫలితమే ఈ రోజు ప్రవీణ్ కుమార్ రెడ్డికి, చంద్ర అనే పిల్లోడికి మళ్ళా నిన్ను చంపుతామని చెప్పి బెదిరింపు లేఖలు వచ్చినాయని చెప్పి ప్రవీణ్ కుమార్ రెడ్డి నిన్న తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ ప్రెస్ మీట్ పెట్టి గంట సేపు చెప్పినాడు. ఆయన ఏం చెప్పినాడు? ఆయన నన్ను ఒకరిని చంపితే 10 మందిని చంపుతా అంటున్నాడు. అది ఒక రక్తబొట్టు పడితే 10 రక్తబొట్లు మీ ఇంట్లో పడతాయంటున్నాడు. దేనికి సంకేతం ఇవన్నీ? దేనికి? ఏం చేయాలనుకుంటున్నారు ఈ ఊరిని? వరదరాజిరెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నేను తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా. మీరు శాంతి కాముకులు అని చెప్పుకుంటున్నారు, మీరు శాంతి కాముకులు కాదు. నువ్వు, నీ కుమారుడు క్రిమినల్స్, హింసావాదులు, రక్తాన్ని రుచిమరిగిన పులులు మీరు. దేనికి ఈ ఊరిని ఏం చేయాలనుకుంటున్నారు? మీకు పదవి ఇచ్చింటే చెప్పినా కదా నేను, ప్రజలారా డబ్బులు ఇస్తామని చెప్పినారు, సంక్షేమము ఇవ్వకపోయినా పర్వాలే, మా కష్టం మేము చేసుకొని బతుకుతాం, అభివృద్ధి చేయాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పనులు మీరు చేయకపోయినా పర్వాలే, మీ దుమ్ తగలా, మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది చేయించుకుంటాం. మా పనులు మేము చేసుకొని, మా సంగతి మేము చేసుకొని తినేటప్పుడు మేము ఊరు ప్రశాంతంగా ఉంచేదానికన్నా మీరు ప్రయత్నం చేయాలి కదా. అది కూడా చేయకుండా మీరు అధికారం కోసమనో, మీ అహంకారాన్ని తృప్తిపరుచుకునే దానికోసమో, మీ ఆదాయాల కోసమో, మీ రాజకీయ ప్రాబల్యం కోసమో నడిపదారులు మీరు రాళ్లు వేసుకొని, బాంబులు వేసుకొని, కత్తులతో దాడులు చేసుకుంటే ఈ ఊరు ఏమైపోవాలా? పోలీసు వాళ్ళు ఏమి పట్టించుకోకపోతే నిజంగా ఆ రోజు ప్రజలారా, పోలీసు వాళ్ళే నేను చెప్పినాక ఆ రోజు నేను స్టేట్మెంట్ ఇచ్చిన, పోలీస్ కేసు నమోదు చేయండి, ఇరు వర్గాల పైన కౌన్సిలింగ్ చేయండి, భయం పెట్టండి అని చెప్పిన. ఆ రోజు పోలీసు వాళ్ళు కన్నా ఇద్దరి మీద కేసులు పెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి పోలీస్ స్టైల్లో భయం పెట్టింటే ఈరోజు ప్రేమలేఖ రాస్తారా? అంటే ఆర్టీఏ యాక్ట్ ప్రకారం, అంటే సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొని ఎవరైనా ఏదైనా అవినీతి జరిగిందని చెప్పి వివరాలు అడిగితే చంపే ప్రయత్నం అధికార పార్టీ వాళ్ళు చేస్తే ఇంక మా పరిస్థితి ఏంది? ప్రజల పరిస్థితి ఏంది? ఎవడు సమాచార హక్కు చట్టం ప్రకారము, ఆర్టీఏ యాక్ట్ ప్రకారం ఏదన్నా అడిగితే వివరాలను మీరు చంపుతామని బెదిరించే ఎక్కడికి? ఈ ఊరిని ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నారు? ఈ రోజుకి ఈ లేఖ సోమవారం వచ్చింది చంద్ర అనే పిల్లోనికి, ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి. సోమవారం కంప్లైంట్ ఇచ్చినాడు అతను పోలీసు అధికారులకు. నేను అడుగుతా ఉన్నా పోలీసు అధికారులను, ఏం తెలిసినారు? ఒక మనిషిని చంపుతామని చెప్పి, రాజకీయాల్లో ఉండే మనిషిని చంపుతామని చెప్పి బెదిరింపు లేఖ వస్తే, ఆ బెదిరింపు లేఖ కంటే ముందు దానికి రిలేటెడ్ గా ఒక దాడి జరిగి ఉంది, ఆ దాడికి అనుసంధానంగా ఈరోజు ఒక లేఖ వస్తే, బెదిరింపు లేఖ, ఈ లేఖ మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏం తేలింది? గుర్తించినారా? గుర్తించిన వాళ్ళ పేరు ఏందో మీడియా ముందర చెప్పి కేసు పెట్టినారా? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాసినారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాసినారా? ఆగతాయి వాళ్ళు రాసినారా? లేకుంటే శనిగల గోడౌన్, శనిగలకు సంబంధించిన వాళ్ళు రాసినారా? ఎస్ఎస్ మాల్కు సంబంధించి రాసినారా? టౌన్ బ్యాంకింగ్ సంబంధించి రాసినారా? లేకపోతే రాచమల్లే రాసినాడా? రాపిచ్చినాడా? చాలా కదా పోలీసు వాళ్ళు. మీ విచారణలో మీకు ఎవరెవరి మీద అనుమానం ఉంటే వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిస్తే వస్తారు, విచారించండి, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా విచారించండి. నిజమైన లేఖ రాసి బెదిరించిన వాళ్ళను వెలికి తీయండి, మీడియా ముందర పెట్టండి. ఇదిగో ఇతను రాసినాడు,
తీయరు. ఎందుకు? రాసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాబట్టి. రాసింది తెలుగుదేశం పార్టీ వాడే, రాయించుకునేవాడు తెలుగుదేశం పార్టీ వాడే కాబట్టి నొక్కి పడతాది ప్రభుత్వం నొక్కి పడితే పోలీసు వాళ్ళు స్వేచ్ఛగా వారి విధులను నిర్వర్తించలేకపోతున్నారు. ఇదే జరుగుతుంది ప్రజలారా. చేస్తాండేది ఈ అల్లరికంతా కారణం తెలుగుదేశం పార్టీ. ఈ అల్లరి నివారించడానికి చట్టం అనే అధికారం ఉన్నప్పటికీ కూడా నివారించకుండా ఉండడానికి కారణం పోలీసులు. ఆ పోలీసులు వెనుక కారణం ప్రభుత్వం యొక్క ఒత్తిడి. ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా నేను. ఇంత రాళ్ళు వేసుకుంటే కేసులు పెట్టకపోయేది, ఇంత ప్రేమలేఖలు రాస్తే కేసులు పెట్టకపోయేది, స్టేషన్ కూడా పిలిపించకపోయేది. నా పక్కన కూర్చున్న ఈ పాప పెద్దశెట్టిపల్లె గ్రామానికి సంబంధించిన ఒక ముస్లిం వనిత. ఈ చెల్లెలు వీళ్ళ భర్త ప్రమాదంలో మరణిస్తే అన్నా అని చెప్పి ఈ పాప నా దగ్గరికి వస్తే ఒక 3-4 సంవత్సరాల కిందట. నాకు ఎవరో కూడా ఈ పాప తెలియదు. కేవలం అన్న సహాయపడతాడు మాలాంటి కష్టంలో ఉండే వాళ్ళకని చెప్పి నమ్మకంతో ఈ చెల్లెలు నా దగ్గరకు వచ్చి అన్నా అని వస్తే ఆ రోజు నేను వీళ్ళ ఇంటికి పోయినా. పెద్దశెట్టిపల్లె గ్రామంలో వీళ్ళ ఇంటికి పోయినా. వీళ్ళ ఇంటికి పోయి ఈ పాపను చూసి, భర్త చనిపోయి అప్పటికి 2 రోజులు, 1 రోజు, 3 రోజులు అంతే అయినేది. ఈ పాపను నేను నా సోదరిగా భావించి ఓదార్పు ఇవ్వగలిగిన, ధైర్యాన్ని ఇవ్వగలిగిన పాపకు. భయపడద్దమ్మా, మరణించిన నీ భర్తను తీసుకురాలేం గాని నీ కుటుంబాన్ని చక్కదిద్దే ప్రయత్నం అయితే చేయగలుగుతా, నీ పిల్లల భవిష్యత్తుకి అయితే మాత్రం బాట వేయగలుగుతా, భయపడదు తల్లి అని చెప్పి నిజంగా మనస్ఫూర్తిగా నా పాపను చెల్లెలుగా భావించి ఆ రోజు ధైర్యం ఇచ్చినాం. ఇచ్చి ఆ పాపకు 3 పిల్లలు, రానే ఉన్నాడు ఆ పిల్లోడు. ఒక పిల్లోడు వచ్చినాడు, రామ్మ బాబు ఇంకా 2 పిల్లలు రాలే. 3 పిల్లలు ఈ పాపకు, 2 వచ్చినారు. 3 పిల్లలు. ఈ 3 పిల్లలు పూజా స్కూల్లో చదువుతున్నారు. ఈ దగ్గర ఈ 3 పిల్లలు పూజా స్కూల్లో చదువుతున్నారు. ఈ పిల్లోడు ఎన్నో తరగతిమ్మా? ఇప్పుడు 4th, ఇప్పుడు 6th. అప్పుడు మనం డబ్బు కట్టేప్పుడు ఒక పాప నేను డబ్బులు కట్టేప్పుడు 5వ తరగతి, ఈ పిల్లోడు 4వ తరగతి, ఈ పిల్లోడు అప్పుడు 2వ తరగతి. ఈ 3 పిల్లలు ఉన్నప్పుడు ఈ పాపకు ఆ రోజు నేను మాట ఇచ్చి, ఈ 3 పిల్లలు పూజా స్కూల్లో చదువుతున్నారు కాబట్టి తండ్రి మరణించినాడని చెప్పి ఎక్కడో నీకు ఇష్టం లేని స్కూల్కి పంపాల్సిన అవసరం లేదు, 10వ తరగతి వరకు 3 చదువులు పూర్తయ్యేంత వరకు నేనే ఫీజులు చెల్లిస్తా, అక్కడ ఎన్ని లక్షలైనా పర్వాలే, అంతవరకు 10వ తరగతి వరకు ఫీజులు చెల్లించడమే కాకుండా నీ కుటుంబ అవసరాలకు ఏదైనా డబ్బు అవసరమైనప్పుడు నేను సహాయపడతా తల్లి, ప్రస్తుతానికి నీ బిడ్డ పేరుతో, నీ కొడుకుల పేరుతో కొంత డబ్బు కూడా బ్యాంకులో జమ చేసి బాండ్ ఇస్తా, తలా 10 లక్షలకో 5 లక్షలకో, అది కూడా వాళ్ళ భద్రతకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ బాబుకు నేను ధైర్యం ఇచ్చి పూజా స్కూల్ వినాం. ఆ రోజు మేము పూజా స్కూల్ వినాం. పోయి ఆ రోజు రాజారెడ్డి వాళ్ళు బతికి ఉన్నాడు, మాకు కావలసిన వాడే రాజారెడ్డి. స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి, అక్కడ ఉండే ప్రిన్సిపల్ తో మాట్లాడి, ఈ 3 అంటే ఈ 2 పిల్లలు, 2 పిల్లల కంటే పెద్ద పాపకు 3 10వ తరగతి అయిపోయేంత వరకు ఎంత డబ్బు అయితే కట్టాలనో అంత డబ్బు నేనే కడతానని ఒప్పుకొని ఆ రోజు స్కూల్ కు 6 లక్షల రూపాయలు నేను కట్టినా. తర్వాత ఈ 3 పేర్లతో డబ్బులు వేసి బాండ్లు ఇచ్చినాం కదమ్మా. 3 పేరుతో ఎంతమ్మా? 3 లక్షలు ఇచ్చినారు. పాప పేరుతో 3 లక్షల రూపాయలు డబ్బులు వేసి బాండ్ ఇచ్చినా, వీరిద్దరికి ఒక్కొక్కరికి సరి 2 లక్షల రూపాయలు నగదు లెక్క ఇచ్చినాం. ఇంత పెద్ద సహాయాన్ని, ఇంత పెద్ద ధైర్యాన్ని మేము ఇచ్చినప్పుడు ఆ స్కూలు ఇప్పుడు మూతపడింది. మూతపడేటప్పుడు ఆ ప్రిన్సిపల్ ఆమె మంచి ఆమె పిలిచి ఈమెకు ఈ లేఖ ఇది ఇచ్చిపోయింది. ఈమె డబ్బులు కట్టిన శైలజ ప్రిన్సిపల్ మేడం మంచిది, ఇదిగోనమ్మా నువ్వు కట్టిన డబ్బు ఈ స్కూల్ మేమంతా ఇప్పుడు క్లోజ్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చి మేము పోతున్నాము, నువ్వు కట్టిన డబ్బుకు గాను ఇంత పోయింది, ఇంకా ఇంత డబ్బు రావాలా నీ పిల్లలు పుట్టేంత వరకు, ఇదిగో రిసీప్ట్ అని చెప్పి ఆథరైజ్డ్ గా ఎంత లెక్కియాలనేది కూడా రాసి ఇచ్చిపోయింది. 5,44,800 రూపాయలు. ఇది ఇచ్చిన తర్వాత ఆ స్కూల్ యాజమాన్యం ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో, భవ్య అని ఒక ఆమె చేస్తాంది, ఇంకొకరు కవిత అని ఒక ఆమె, భవ్య అని ఒక ఆమె ఆ స్కూల్ నడుపుతా ఉన్నారు. వాళ్ళిద్దరి దగ్గరికి పోయి స్కూల్ మూతేసినారు కదమ్మా, మా పిల్లలు రావాల్సిన డబ్బు ఇదిగో కాగితం, నా డబ్బు నాకి అని అడిగితే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 30 సార్లు కాదు ప్రజలారా, 2 సంవత్సరాలు ఈ పాప, భర్త చనిపోయిన పాప తన డబ్బు కోసం 2 సంవత్సరాలు స్కూల్కి పోతే కనికరం లేని ఆ మనుషులు, కనికరం లేదు, వాళ్ళిద్దరు ఆడవాళ్ళై ఉండి, స్త్రీలై ఉండి, ఈ స్త్రీ భర్త మరణించిన తర్వాత పిల్లల కోసం కట్టుకునే డబ్బులను తనకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన డబ్బులను ఇవ్వకుండా తిప్పడమే కాకుండా అసభ్యకరంగా ఈ పాపను మాట్లాడుతుంది, దుబ్బిస్తా బయటకు అంటారు. ఇది 2 ఏళ్ళు ఈ పాప భరించి సాధ్యం కాని పరిస్థితుల్లో మా దగ్గరకు ఒక 6 నెలల కిందటో 3 నెలల కిందటో నా దగ్గరకు వచ్చి, అన్న ఇది పరిస్థితి, ఈ పిల్లలను గౌతమ్ స్కూల్లో చేర్పించిన, ఆడ డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉంది, వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు, నాకు ఇబ్బంది అవుతుంది అంటే మళ్ళీ ఆ పాపకు మేము ధైర్యం చెప్పినాం, భయం లేదులేమ్మా, అక్కడ డబ్బు రాబడతాము, నీ డబ్బు నీకు ఇస్తారు, ఆ డబ్బు వచ్చే లోపల గౌతమ్ స్కూల్ కావాల్సింటే సుధీర్తో నేను మాట్లాడతాలే, డబ్బులు కావాల్సింటే నేను కడతాలే, ఆడు వచ్చి నాకు తీసుకుంటే పిల్లల చదువులు ఆపొద్దని చెప్పి మళ్ళీ పాపకు ధైర్యం చెప్పినాం. చెప్పి ఆ భవ్యాను కవితను అడిగి డబ్బులు ఇప్పించండి అని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కశపాటి లక్ష్మీదేవి కౌన్సిలరు, మిగతా కౌన్సిలర్స్ ఆడవాళ్ళను మా చెల్లెలను పిలిచి స్కూల్ పోయి మాట్లాడండి అమ్మా అని పంపించింది. ఈ పాపను ముస్లిం వనిత అయినటువంటి ఈ పాపని పిలుచుకొని, ఈ పిల్లల్ని పిలుచుకొని మా పార్టీకి సంబంధించిన మా చెల్లెళ్ళు కౌన్సిలర్లు స్కూల్ దగ్గర పోయి, పూజా స్కూల్ దగ్గర పోయి డబ్బు అడిగితే
అక్కడ కూడా ఆ కవిత భవ్యాని ఇద్దరు మళ్ళీ దౌర్జన్యం చేసినారు వీళ్ళ మీద. మా పార్టీకి సంబంధించిన ఆడవాళ్ళ మీద కూడా గట్టిగా దుబారగా మాట్లాడితే మరి 10 మంది ఆడవాళ్ళు పోయినప్పుడు 9 మంది భరించిన గర్షపాటి లక్ష్మీదేవి లాంటి చెల్లెలు గట్టిగా మాట్లాడుతుంది కదా. మాట్లాడకుండా ఎందుకుంటుంది? ఒక ఆడపిల్ల న్యాయం కోసం పోయిన తర్వాత ధైర్యంగా ఎందుకు మాట్లాడకుండా ఉంటుంది? ధైర్యంగా మాట్లాడుతుంది. ధైర్యంగా మాట్లాడింది. ఏంటికి లెక్క ఇవ్వమ్మా, నువ్వు ఎందుకు ఇవ్వవు, మా లెక్క తీసుకొని ఇవ్వకుండా ఎట్ట పడతావు, ఏం తమాషా పడతావేమని గట్టిగా మాట్లాడుతుంది. ఆ మాత్రం గట్టిగా మాట్లాడిన దానికి వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే, ఆ మాత్రం గట్టిగా మాట్లాడిన దానికి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిన అరగంటకు గర్షపాటి లక్ష్మీదేవి మీద కేసు పెట్టి, వింటున్నారా ప్రజలారా? అరగంటకు పెట్టినారు. ఒక మహిళా కౌన్సిలర్ మీద, ఒక ఆడపిల్ల మీద కొట్టలే, తిట్టలే, బూతులు మాట్లాడలే. లెక్క ఎందుకు ఇయ్యవు నువ్వు అని గట్టిగా మాట్లాడినందుకు, కరెక్ట్ గా మన భాషలో చెప్పాలంటే న్యాయం అడిగినందుకు, ధర్మం అడిగినందుకు, బాధితురాల పక్షాన నిలబడినందుకు తాలూకా పోలీస్ స్టేషన్ ఉండే ఎస్ఐ రాజు కేసు పెట్టాడు. మంచిదే, ఇది అన్యాయమయ్యా, మా మీద కేసు పెట్టడము, మా డబ్బులు మాకు రాబట్టి ఇవ్వండి అని చెప్పి మరుసటి రోజు మళ్ళా పోలీస్ స్టేషన్ మేము అందరం పోయినాం. ఈ బాబుని పిలుచుకొని పోయి కంప్లైంట్ ఇచ్చినాం. ఏమని? నాకు ఇంత డబ్బులు ఇవ్వాలా, ఇదిగో నాకు ఇచ్చిన వాళ్ళు, ఇది నా డబ్బులు నాకు ఇప్పించండి, నాకు మోసం చేసిన వాళ్ళు 420 సెక్షన్ వస్తుంది, వాళ్ళ మీద కేసు నమోదు చేయండి అని చెప్పి ఈ పాపని పిలుచుకొని మేము అందరం స్టేషన్ వెళ్ళాం. మీరు కూడా ఆ రోజు వచ్చినారు. ఈ బుద్ధుడి కేసు కట్టలే, మోసం చేసి డబ్బులు ఎగరగొట్టి దౌర్జన్యం చేస్తా ఉండే వాళ్ళ మీద ఈ బుద్ధుడికి కేసు కట్టలే. ఈ పాప పక్షాన నిలబడి ఈ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడదామని చెప్పి చట్టం ఏమాత్రం ఉపయోగపడడంలే. నీ సావు నీ గాలికి నీవు వదిలేసి అని చెప్పి ఈ పాపను వదిలేసినారు. ఇది అయిపోయింది. మళ్ళీ పూజా స్కూల్ కు సంబంధించి ఒక 20-30 మంది అక్కడ చిన్న చిన్న పనులు చేసే వాళ్ళు నా దగ్గరికి వచ్చినారు. తోటమాలి, కత్తిరించేవాళ్ళు, చెట్లు కత్తిరించేవాళ్ళు, వంట చేసే ఆయమ్మ, దీని తర్వాత బోగులు గడిగామె, బువ్వ పెట్టేవాళ్ళు, వాచ్మెన్, ఎలక్ట్రీషియను, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు నా దగ్గరికి వచ్చినారు. కారణం, అయ్యా మేము పూజా స్కూల్లో ఇందరం పనిచేస్తాము, మాకు 4 నెలలు అయింది, 6 నెలలు అయింది, 8 నెలలు అయింది, జీతాలు ఇయ్యలేదు, జీతాలు అడిగితే వాళ్ళు దౌర్జన్యకరంగా మాట్లాడుతున్నారు. ఆ భవ్య అనేమా, ఆ కవిత అనేమా, వాళ్ళలో ఒక ఆమె భర్త, ఆ భర్త పేరు ఏం పేరు ఉంది, గణేష్, మమ్మల్ని దుర్మార్గంగా మాట్లాడుతున్నారు, బూతులు కూడా మాట్లాడుతున్నారు, మాకు లెక్కీ లేదు, మాకు చెక్కులు కూడా ఇచ్చినారు. ఇది 1-2 చెక్కులు కాదు ప్రజలారా, చెక్కులు ఇచ్చినారు. ఇన్ని చెక్కులు ఇచ్చినారు. ఒక్కొక్కరికి 50,000, 70,000, 60,000 జీతాలు రావాల్సి ఉంటే చెక్కులు ఇచ్చినారు. మాకు చెక్కులు ఇచ్చి సంవత్సరమైనా 2 నెలలైనా డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకొని, తోటమాలి పని చేసుకొని, ఎలక్ట్రీషియన్ పని చేసుకొని, బువ్వ చేయించుకొని, ఆయా పని చేయించుకొని మాకు డబ్బులు ఇలే. ఆ చెక్కులు మళ్ళా వాళ్ళు కోర్టుకు కూడా వేసినారు, బ్యాంకు కూడా వేసినారు, బౌన్స్ అయినాయి. ఇవన్నీ తీసుకొని పోలీస్ స్టేషన్ వినాం. మళ్ళా రెండోసారి ఏమని, అయ్యా వీళ్ళందరూ ఫలానా పనులు చేసేవాళ్ళు పూజా స్కూల్లో, ఒక్కొక్కరికి ఇంత డబ్బులు రావాలా, చెక్కులు ఇచ్చినారు, డబ్బులు ఇవ్వడం లేదు, బ్యాంకీకి వేసినాము, బౌన్స్ అయినాయి, మమ్మల్ని మోసం చేసినారు, మాతో పని చేయించుకొని శ్రమ దోపిడీ చేసినారు, మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇయ్యలేదు, 420 సెక్షన్ వస్తాదో, నాకు 840 సెక్షన్ వస్తాదో మాకు తెలియదు, చదువుకోని వాళ్ళము, ఏ సెక్షన్లు వచ్చి ఆ సెక్షన్ల కింద వాళ్ళ మీద కేసులు పెట్టి కోర్టుకు పంపించి మేము న్యాయం చేసుకుంటాము అని మళ్ళా వినాం. దానికి వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకున్న అక్నాలెడ్జ్మెంట్, పోలీసు వాళ్ళ దగ్గర నుంచి, రాజు ఎస్ఐ దగ్గర నుంచి మేము రసీదు తీసుకున్నాం. చిన్న పనులు చేసిన ఆ చిన్న జీతగాళ్ళు ఉద్యోగస్తుల వైపు నుంచి కంప్లైంట్ ఇచ్చినది అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నాం. ఇది ఇప్పుడు జరిగి మళ్ళా 2 నెలలు నెల అవుతుందో ఈ బుద్ధుడి కేసు కట్టలే. ఈ బుద్ధి మళ్ళీ ఎస్ఐని అడిగినాం, ఈ పాపది కేసు కట్టినారా అని అడిగినాం, కట్టలేదు అన్నారు. పూజా స్కూల్లో పనిచేసే వాళ్ళు ఇచ్చినారు కదా, చెక్కులు ఇచ్చినాం, మీకు అన్ని ఆధారాలు సహా ఇచ్చినామంటే కేసు కట్టారంటే కట్టలేదంట. అంటే అన్యాయం జరిగితే కేసు కట్టరు. బాధితురాలు స్టేషన్కి వస్తే ఎందుకు ఇంతమంది స్టేషన్కి వస్తారని ఆ రోజు మమ్మల్ని గదురుకున్నారు, రాకూడదు అని చెప్పి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా సోషల్ మీడియా ఒక పోస్టింగ్ ఏదైనా మంచిదే, సంక్షేమ పథకం ఇవ్వలేదని మా వంశీలో ఎవరో పోస్టింగ్ పెడితే 2 టౌన్ లో ఆయన అప్పుడు ఎస్ఐ ధనంజయ ఎవరో ఇప్పుడు సిఐ అయినాడు, కేసు పెట్టి మా సెల్ ఫోన్ తీసుకున్నాడు, 50,000 చేసి సెల్ ఫోన్ లాక్కున్నాడు దౌర్జన్యంగా. సోషల్ మీడియా యాక్టివ్ గా ఉండే వంశీరే మా పిల్లోని. పోస్ట్ ఏం చెడ్డ పోస్ట్ కాదు, చెడ్డది కానే కాదు, చెడ్డ మేము పెట్టాల్సిన అవసరమే లేదు. సోషల్ మీడియా యాక్టివ్ ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మీద కేసు పెడతారా? మొన్న వరదరాయుడి మీద ఎవరో పోస్టింగ్ పెట్టారని చెప్పి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో సోషల్ మీడియాలో పెట్టారని కేసు పెడతారా? దానికైతే కేసులు పెడతారు, వీటికైతే కేసులు పెట్టారు. రాళ్లు వేసుకుంటే కేసులు పెట్టారు, కౌన్సిలింగ్ ఇయ్యరు, పోలీస్ స్టేషన్లు పిలిపియరు. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు రాళ్లు వేసుకునే సందర్భంలో మీరు మొట్టమొదటి 2 వర్గాల మీద కేసు పెట్టి ఉంటే, కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటే, వాళ్ళ మీద స్టేట్ రికార్డ్ చేసి భయం ఉంటే ఈ రోజు ఈ బెదిరింపులు వస్తాయా? సరే, బెదిరింపు లేఖలు వచ్చినాయి, ఇప్పుడు వారమైంది,
ఇప్పుడైనా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరో ముద్దాయిలు ముందర పెట్టారు. కారణం వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటి కదా మెట్టుతో కొట్టి మీడియాను అందరినీ పిలిచి రామాయణం చేసిందరు. ఇది న్యాయం కాదు. పోలీస్ అధికారులారా, నేను కాంగ్రెస్ పార్టీనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో తెలుగుదేశం పార్టీనో మాట్లాడడంలే, నా ఊరు బాగుండాలని మాట్లాడుతానా. ప్రొద్దుటూరు నియోజకవర్గం శాంతి భద్రతల మధ్య జీవించాలా అని మాట్లాడుతానా. మేము కష్టపడి 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఒక్క గొడవ లేకుండా చూసుకున్నాం. తప్పుడు కేసులు పెట్టకుండా మేము చూసుకున్నాం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇరువురు కలిసి ఊరును నాశనం చేస్తా ఉంటే పోలీసులు పట్టించుకోకపోతే మీరు ఆ రోజు పట్టించుకోలే, ఈ రోజు ప్రేమలేక వచ్చింది. ఈ ప్రేమలేక కూడా మీరు పట్టించుకొని భయం పెట్టారు. రేపొద్దు నిజంగా దాడి ఏదైనా జరిగితే, ఎవరికైనా ప్రాణాపాయం జరిగితే దాని తర్వాత ఆగుతుందే? ఆగదు. ఎందుకంటే ఆ పిల్లోడు ముందుగా చెప్తున్నాడు, నాకు ఒక రక్తపొట్టు వచ్చి 10 రక్తపొట్లు అంటున్నాడు. నా ఇంట్లో ఒకటి జరిగితే మీ ఇంట్లో 10 మందికి అంటున్నాడు. పొరపాటు ఎవరికైనా ఏదైనా జరిగితే ఆగుతుందా? ఆగదు. మళ్ళా వేరే వాడిని జరగాల. ఈ దాడులకు, ప్రతిదాడులకు, ఈ హింసలకు, ప్రతిహింసకు కారణం ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు. కారణం తెలుగుదేశం పార్టీ నాయకులైతే ఆ కారణాన్ని అణిచివేసి శాంతిని మాకు ఇవ్వాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై నుండి, వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఇరు వర్గాలు కాబట్టి పోలీసులు మిన్నుకుండుపై ప్రేక్షక పాత్ర వహిస్తా ఉండడం పోలీసు అధికారులది తప్పు అని చెప్పి వినయపూర్వకంగా చెప్తా ఉన్నా. నేను ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ బెదిరింపు లేఖ రాసిన వాళ్ళని ఎవరో మీడియా ముందు ప్రవేశపెట్టాలా పోలీసు వాళ్ళు. నేను ఈ రోజుకి కూడా వరదరాజిరెడ్డి, కొండారెడ్డి, మరొకరు అనడం లేదు. ఇప్పుడు కూడా నాకు తెలియని విషయాన్ని నేను ఏ విధంగా నిర్ధారణ చేస్తా? అతను నాపై నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని మాత్రం లేఖ వచ్చిందని చెప్తున్నాడు. ఆ లేఖ ఎవరు రాసినారో చెప్పాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళది. పోలీసులకు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వారి యొక్క దృష్టికోణం మా వైపు ఉంటే మమ్మల్ని కూడా విచారించమంటున్నాం. నన్ను విచారించాల్సి అంటే నన్ను కూడా విచారించండి. కానీ మీరు ఫైనల్ గా ఎవరు ఆ లేఖ రాసినారో బయట పెట్టాల్సిన అవసరం ఉంది. సమాచార హక్కు చట్ట ప్రకారం అడిగితే బెదిరిస్తాం, చంపుతామంటే ఇంకా సమాచార హక్కు చట్ట ప్రకారం మేము ప్రతిపక్షంలో ఉన్నాం. 36 పెడుతుంటాం. ఓలిరెడ్డి పెడుతుంటాడు, గచ్చిపాటి లక్ష్మీదేవి పెడతాది, బంగారెడ్డి పెడతాడు, మా వంశీధర్ రెడ్డి పెడుతుంటాడు, నా బామర్ది వంశీధర్ రెడ్డి పెడుతుంటాడు, మున్సిపాలిటీ పెడతాం, ఆర్ఎండి పెడతాం, ఏంటంటే పెడతాంటాం. సమాచార హక్కు చట్ట ప్రకారం ఇటు చంపుతామని బెదిరిస్తాపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్లాడుతున్నారని చెప్పి పోలీసులు బయట పెట్టకుండా నిన్నకుండి ప్రేక్షక పాత్ర వహిస్తే ఇది న్యాయం కాదు. వరదరాయుడు చెప్తుంటాడు, నేను శాంతి కాముకుని అని. ఎక్కడయ్యా? ఎక్కడ శాంతి కాముకులు మీరు? ఎక్కడ శాంతి కాములు? చెప్తుంది కదా నేను. నిన్ననే మొన్న ప్రవీణ్ ఇంటి మీదకి వేరి, అంతకుముందు గోపవరం గ్రామ పుష్పదారిలో రాళ్లతో దాడి చేసి మమ్మల్ని కొట్టిరి. అంతకుముందు మున్సిపాలిటీ మీదకి ముక్తియారు కాకుండా మీ ఆసం రఘురామిరెడ్డి కావాలని చెప్పి 1000 మందిని వచ్చి దౌర్జన్యం చేసివి. అంతకుముందు నువ్వు ఓడిపోయినావు, లింగారెడ్డి గెలిపించినా అని చెప్పి నన్ను సంపనీకి నువ్వు నీ కొడుకు ప్రయత్నం చేసిరి. ఇంకా అంతకుముందు చంపినట్టు చెప్తే చాలా ఉన్నాయి. ఎన్ని చెప్పాలో నేను చెప్పి సార్ అవుతుంది. బాపనోళ్ళని చంపినారు, ఇంకొకరిని చంపినారు, ఏంటంటే ఐటమ్లు రకరకాలు ఉన్నాయి. నువ్వు మళ్ళీ శాంతి కాముకునివే. ఈయనకి ఇవ్వాల నోబెల్ బహుమతి, అత్యున్నతమైన నోబెల్ బహుమతి పురస్కారాన్ని ఇవ్వాలమ్మా వరదరాజరెడ్డి గారికి. ఇది 6 విభాగాల్లో ఇస్తారంట. 6 విభాగాల్లో వైద్య శాస్త్రములో, భౌతిక శాస్త్రములో, రసాయన శాస్త్రములో, గణిత శాస్త్రములో, శాంతి, ఇట్లాంటి వైద్య శాస్త్రం, ఈ 6 విభాగాల్లో అత్యున్నతమైనటువంటి ప్రగతిని సాధించిన వారికి నోబెల్ బహుమతి పురస్కారాన్ని ఇస్తారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి వరదరాజరెడ్డి గారికి శాంతియుతమైనటువంటి శాంతి కాముకుడుగా భావించి ఈయనకు పెద్ద నోబెల్ బహుమతి ఇవ్వాలని చెప్పి నేను గట్టిగా ప్రపంచ నోబెల్ బహుమతి పురస్కారాన్ని ఇచ్చే వాళ్ళను కోరుతానబ్బా. ఎందుకంటే అంత శాంతి కాముకుడైన, ఎప్పుడు శాంతి పావురం భుజం మీద ఉంటుంది. నాకు శాంతి పావురం భుజం మీద ఉంటుంది అన్నమాట. ఇన్ని చేసి పనికిమాలే పనులన్నీ చేసి మళ్ళీ శాంతి కాముకులని మీరు చెప్పుకుంటున్నారు. నేను ఫైనల్ గా చెప్పేది 2 విషయాలు పోలీసు అధికారులకు వినయపూర్వకంగా. ఇప్పుడైనా ఇరు వర్గాలను పిలిచి మీరు బూట్ కాల్తో తన్ని కౌన్సిలింగ్ ఇచ్చి కేసులు పెట్టాల్సిన పెట్టి, ఇప్పుడు ప్రేమలేఖ ఎవడైతే బెదిరింపు లేఖ రాసినాడో వాడిని జుట్టు పట్టుకొని ఈడ్చగచ్చి మీడియా ముందర కూర్చోబెట్టి తదుపరి చర్యల్లో గొడవలు జరగకుండా ప్రొద్దుటూరును ప్రశాంతమైన వాతావరణం ఉంచే ప్రయత్నం మీరు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది మీకు వినయపూర్వకంగా విజ్ఞప్తి. రెండవది, బాధితులను పిలుచుకొని మీ స్టేషన్కి మేము వచ్చినప్పుడు ఇంకో ఇటువంటి బాధితులను, ఇటువంటి చెల్లెళ్లను, మానవత్వం ఉందేమయ్యా మీకు? మానవత్వం ఉందే అని అడుగుతానా? తాలూకా పోలీస్ స్టేషన్ నుండి ఎస్ఐ రాజును, ఆ రాజును డిఎస్పీ గారైనా మందలించాల్సిన బాధ్యత ఉంది. ఇది విన్న తర్వాత అయినా ఈ పాపని పిలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళని పిలిపించాల్సిన అవసరం ఉంది. లెక్క ఇప్పియాల్సిన బాధ్యత ఉంది. లెక్క ఇవ్వకపోతే మా డ్యూటీ కాదనుకుంటే కేసు కట్టు. ఈ పాపకు న్యాయం చేయకపోయేది. ఆ చిన్న ఈ బాండ్ బౌన్సులు అయిపోయిన వాళ్ళు వచ్చే చెక్కులు బౌన్స్ అయిన వచ్చే వాళ్ళ తరపున కేసులు పెట్టకపోయేది. వీళ్ళు కొట్లాడుకుంటే ఈడా పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద మాత్రం కేసులు పెడతారు. నిన్న పల్లపాటి నుంచి ఒక లెక్క బాకింటే స్టేషన్ పిలిస్తే వెళ్ళారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు. ఎప్పుడో 10 ఏళ్ల కిందట లెక్క ఇచ్చినట్టు అకౌంట్లు ఉందంట, లెక్క కట్టాలంట. ఇండ్లు కట్టిస్తా ప్రకాష్ అనే మా కౌన్సిలర్ 7వ వార్డు, వాడు జగన్ ఇల్లు కట్టిస్తా ఇటుకలు తోలుకున్నారు, ఇటుకలకు లెక్క కట్టినాడు. ఇంకా 1,00,000 2 లక్షలు కట్టాలా, అది లేట్ అయిందని కట్టలేదని చెప్పి సౌటుపల్లి లక్ష్మీరెడ్డి దగ్గరికి పోతే లక్ష్మీరెడ్డి ఫోన్ చేసి చెబితే మా వాడిని పిలిపించి లెక్క కట్టాల్సింది అంటే నాకు ₹1,00,000 రావాలయా గవర్నమెంట్ దగ్గర నుంచి ఇల్లు కొట్టిన లెక్క.
నాకు ₹1,00,000 ఇచ్చి వాడికి ₹1,00,000 ఇచ్చారంటే సంబంధం లేదు బాయ్, నీ ప్రభుత్వమే, అయితే సంబంధం లే, లెక్క కట్టా, జైలు పోతావా, లెక్క కట్టించుకున్నారు. ఈ ఈసీఐ కంటే ముందు లెక్క కట్టించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఇల్లు కట్టిస్తూ ఇటుకల లెక్క ₹1,00,000 బాకీ ఉండి వారి ప్రభుత్వం ₹1,00,00,000 ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా సంబంధం లేదు. ఈ లెచ్చ వాడు ఇచ్చామన్నా కానీ వినకుండా దౌర్జన్యంగా ఇప్పిస్తారు. పల్లపాళ్ళు ఎవరో మా దగ్గరకు వచ్చే చెబితే 10 ఏళ్ళ కింద డబ్బు ఇచ్చినాడంటే ఆ అకౌంట్ లో ఎట్టనో లెక్క కట్టాలని బెదిరిస్తారు. ఈ పాప పోయి లెక్క కావాలని చెప్పి అడిగితే కేసులు పెట్టారు. మీరు ఫైనల్ గా కేసులు పెట్టేది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసులు పెడతారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తే కేసులు పెట్టరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు నడి రోడ్డు ఎక్కుకొని రాళ్లతో కాదు బాంబులతో వేసుకున్నా కూడా మీరు కేసులు పెట్టారు. ఈ ఊరు శాంతి భద్రతలకు భంగం కలిగినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళను శిక్షించరా? పోలీసులను వినయపూర్వకంగా అడుగుతాను, అధికారులారా నెమ్మదిగా అడుగుతాను. ఇంకా పూజా స్కూల్ కి సంబంధించి ఈ పాప విషయం అయితే చెప్తాను. పోలీసు వాళ్ళకి 12వ తారీఖు స్కూల్ తెరుస్తారు. 12వ తారీఖు లోపల వాళ్ళని పిలిపించి ఈ పాపకు న్యాయం చేసినా పర్వాలే. న్యాయం చేసే క్రమంలో వాళ్ళు పలకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టినా సంతోషమే. చట్ట ప్రకారం మేము కోర్టులో చూసుకుంటాం. మీరు కేసు పెట్టగా లెక్క ఇప్పకపోతే 13వ తారీఖు తాలూకా పోలీస్ స్టేషన్ బయట నేను టెంట్ వేస్తా, ధర్నా చేస్తా, రిలే నిరాహార దీక్ష సంవత్సరం రోజులు ఏం చేస్తా. ఈ పాపను, ఈ పాప పిల్లలను, అంటే ఈ పాప పిల్లలు నా మేనల్లులతో సమానం, మేనకోడులతో సమానం కూర్చోబెట్టుకొని సంవత్సరం రోజులే సరే రిలే నిరాహార దీక్ష రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు మీ స్టేషన్ దగ్గరనే కూర్చుంటా. మీకు కనికరం కలిగేంత వరకు. సెలవు.